తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్సవంలో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9:45 స్వర్ణ రథోత్సవం కర్నూలు పండుగగా జరగనుంది. వసంతోత్సవాలు జరిగే 3 రోజులు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంచనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ అర్చకులు బాబుస్వామి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ జి రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. సాక్షాత్ ఆ మహావిష్ణువు ధర్మపత్ని అయినటువంటి ఈ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయర్ల వారి ఈరోజు వసంతోత్సవ సందర్భముగా కోయిల్ అల్వార్ తిరుమంజనం అనర్చబడింది. కోయిల్ అల్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమాలు. మనము ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు ఇంటిని ఏ విధముగా శుద్ధి చేసుకుంటామో అదే విధముగా ఆలయాన్ని విశేషమైనటువంటి ఉత్సవాలు వచ్చినప్పుడు ఆ యొక్క ఆలయాన్ని శుద్ధి చేయడము అనే యొక్క ప్రత్యేకమైనటువంటి విశేషం. కావున ఈరోజు ఉదయమే అమ్మవారి సుప్రభాతం సేవతో మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత గోడలకన్నిటికీ కూడా లేపనము అనగా పసుపు, కుంకుమ, చంద్రము మొదలైన 16 లేపనములతో తయారు చేసి ఈ యొక్క లేపనము గోడల కల్లా శుద్ధి చేస్తారు. ఈ యొక్క శుద్ధి చేసినటువంటి వల్ల ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క అమ్మవారి ఆలయము శుద్ధిగా ఉండబడుతుంది. అదేవిధంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం సంవత్సరములకు 4 మార్లు చేయబడుతుంది. మొదటగా ప్రసిద్ధమై ముందుగా వచ్చేటువంటి మంగళవారం రోజు, మరియు వసంతోత్సవానికి ముందుగా వచ్చేది మంగళవారం, మరియు పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాల్లో 4 సంవత్సరములకు 4 మార్లు ఈ యొక్క కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వర్తించడం అనవాయితీగా వస్తున్నది విదితమే. మరియు విశేషముగా ఈ వసంతోత్సవ కార్యక్రమం 3 రోజులుగా త్రిదన సంకల్పముగా పాంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించబడును. ముఖ్యంగా ద్వాదశి నాడు అంకురార్పణతో, ద్వాదశి, త్రయోదశి అంకురార్పణతో ప్రారంభమై చతుర్దశి నాడు మొట్టమొదటిలో మనకు అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం తోటలో వేంచేసి ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమము వసంత ఋతువులో ఏ విధముగా చెట్టు చిగురించునో అదే విధముగా అమ్మవారి తోటలో కూడా అమ్మవారి వసంత మంటపంలో అమ్మవారిని వేంచేసి మధ్యాహ్న కాలం నందు శుక్రవారం అభిషేకములను వచ్చి తదుపరి సాయంకాలం వరకు రాత్రి వరకు అమ్మవారు అక్కడనే ఊరేగింపు చేసి తదుపరి ఊరేగింపు చేయతో పాల్గొను. మరియు 2వ రోజు అమ్మవారు విశేషమైనటువంటి అలంకారముతో ఉదయం స్వర్ణరథముతో ఊరేగింపు జరుగుతుంది. లాస్ట్ రోజు కూడా అదేవిధంగా చేసి పూర్ణాహుతిలో ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్విఘ్నముగా పరిసమాప్తమగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాల్గొనకండి. ఓం శ్రీ పద్మావతి దేవి.